వాళ్ళందరినీ కూడా తిరిగి పంపించే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ కొంతమంది అభిమానులు మాట్లాడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి. జరుగుతున్న పరిస్థితి మనం ఇక్కడ క్లియర్. ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్ర పవన్ కళ్యాణ్ గారి అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా మరి ఒకటే విధంగా చెప్తా ఉన్నాను. ఈరోజు మరి ఆషాఢం బోనాల పండుగ హైదరాబాద్లో ముగుస్తూ ఉన్నది. ఇప్పుడే శ్రావణ మాసంలో స్టార్ట్ కాబోతుంది. మరి హరిహర వీరమల్లు పండుగ సందడి అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. గత కొన్ని రోజుల కిందటి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి మరి అమాస రోజు మరి ఏ విధంగానైతే మరి ఆషాఢం బోనాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, మరి ఉపవాసంతో బోనాలు చేసి ఏ విధంగా భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారో, మరి పవన్ కళ్యాణ్ భక్తులు అందరం కూడా హరిహర వీరమల్లు కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాము. అలాగే దేశ చరిత్రలో కనీరని రీతిలో కూడా మేము ఈ రికార్డులను బద్దలుకొట్టడానికి ఈ కలెక్షన్లు ముందుంటాయని ముందుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు అలాగే హరిహర వీరమల్లు ట్రైలర్ను చూసుకో, మరి పులి వేటాడిన పులిని చూస్తూ ఉంటారు. పులిని వేటాడే మరి బొబ్బిల్ని వేదికగా జరుగుతున్నటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ స్థాయిలో అభిమానులు పడతారు. దీంతో ఒకసారిగా ఆ ప్రాంతంలో లాఠీ చార్జ్ చోటు చేసుకుంది. కేవలం పాసులున్న వ్యక్తులకు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. 1500 పాసులు మాత్రమే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా పూర్తిగా నిర్మాత బాధ్యత వహించాలంటూ ఇప్పటికే పోలీసులు కూడా అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి. గతంలో జరిగిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, ఘటనలు దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతల దృష్ట్యా కేవలం 1500 మందికి మాత్రమే పాసులు ఇచ్చారు. పాసులు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే అలౌట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒకసారి లాఠీ చార్జ్ కూడా అయింది. దానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం చూస్తున్నాం. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. మొత్తం మీద 4 మంత్రులు హాజరవుతున్నారు. కర్ణాటక చెందిన ఈశ్వర్ ఖండ్రే, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కందుల దుర్గేష్, ఇలాంటి మంత్రులంతా హాజరవుతున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీకి చెందిన అగ్ర టెక్నీషియన్స్ కూడా హాజరవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎస్ఎస్ రాజమౌళితో పాటు కిరావాణి, అలాగే ఇక చాలామంది హాజరవుతున్న సందర్భం మనం కనబడుతోంది. మొత్తం మీద 17వ శతాబ్దానికి చెందిన ఇదొక పీరియాడిక్ మూవీగా చెప్తున్నారు, అడ్వెంచర్ మూవీగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. హరిహర వీరమల్లు. నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ జోడీగా నటిస్తుంది. నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, అలాగే చాలామంది అగ్ర తారాగణం నటిస్తున్న చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ఒకసారి మా కొలీగ్ గౌతమి జాయిన్ అవుతున్నారు. గౌతమి, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది అక్కడ? చాలామంది అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పాసులు లేకున్నా కూడా వారిని చూడాలనే ఆతృత, ఉత్సాహంతో అక్కడ చేరుకున్నట్టుగా మనకు కనబడుతుంది. సో పోలీసులు ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు, అలాగే అక్కడ మేనేజ్మెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ వీళ్ళంతా కూడా, సినిమా యూనిట్ కూడా, వాళ్ళందరినీ కూడా ఎట్లా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఒకసారి పూర్తిగా మన వీడియో జర్నలిస్ట్తో చెప్పి కంప్లీట్గా సినారియో అంతా ఒకసారి మా బిగ్ టీవీ ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేయండి. రైట్ రామ్దాస్, అయితే ఇందాక వరకు మనం చూసుకుంటే, ఎందుకంటే ఈవెంట్కి టైం అయిపోయింది, ఎందుకంటే 6 గంటలకి ప్రెస్ మీట్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి కూడా అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అటు వచ్చిన అభిమానులందరూ కూడా 6 అయిపోయింది. సో వెంటనే లోపలికి ఎంట్రీ చేయాలి, ఎందుకంటే టైం 5:40 అవుతున్నా కూడా ఇంకా జనాలు ఎందుకు లోపలికి ఎంట్రీ చేయట్లేదని చెప్పి ఒక్కసారిగా అందరూ కూడా గేట్ దగ్గరికి రావడం జరిగింది. సో ఆ పరిస్థితుల్లోనే వాళ్ళని కంట్రోల్ చేయడానికి మాత్రమే మేము ఆ విధంగా బిహేవ్ చేశామని చెప్పి ఇప్పటికే పోలీసులు అయితే వివరణ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే కేవలం వాళ్ళని మేము కంట్రోల్ చేయడానికే మేము ఆ విధంగా లాఠీ చార్జ్ చేశాం, కానీ కావాలని ఏది కూడా చేయలేదు అని అయితే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా భారీ బందోబస్తుతో పోలీసుల్ని ఏర్పాటు చేసినప్పటికీ